నమస్తే, నేను మీ శైలజ. మా తెలంగాణ ఛానల్ ప్రేక్షకులకి ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. మనందరికీ ఆషాఢ మాసం అనగానే గుర్తొచ్చేది తెలంగాణ పండుగ బోనాలు. బోనాల పండుగ ఆషాఢ మాసంలో జరుపుకోవటానికి కారణాలు చాలానే. కొన్ని మనకి మన పూర్వీకుల నమ్మకంతో వస్తే, మరికొన్ని సైంటిఫిక్గా వచ్చాయి. అసలు బోనాలు అంటే ఏంటి? బోనాల పండుగ చేసుకోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? ఈరోజు మనం తెలుసుకుందాం. బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగస్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ మొదటి చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళ్తుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకొని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనే గాక ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. కొన్ని ప్రాంతాలలో పెద్ద పండగ, ఊర పండగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది. పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్ట శక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. పండుగ రోజున స్త్రీలు పట్టు చీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని అనగా బోనం మోస్తూ డప్పుగాళ్లకు, లయబద్ధమైన మూతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు. బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవి అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసం. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయంలో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్లు కుమ్మరిస్తారు. తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్త బృందము ఒక తొట్టెలను సమర్పించడము ఆచారంగా ఉంది. బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలై లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది. పోతరాజు, దేవి అమ్మవారి సోదరుడైన పోతరాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడము ఇంకొక ఆనవాయితీ. పోతరాజు పాత్రను పోషించే వ్యక్తి స్ఫురదృప్తిగా, బలిశాలిగా ఉంటాడు. ఒంటిపై పసుపు, నుదిటిపై కుంకుమ, కాలికి గజ్జెలు కలిగి చిన్న ఎర్రని ధోతిని ధరించి డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు. అతను భక్త సమూహము ముందు పలహారం బండి వద్ద నర్తిస్తాడు. అతను పూజా కార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడతాడు. కొరడాతో బాదుకుంటూ వేపాకులను నడుముకు చుట్టుకొని అమ్మవారి పూనకంలో ఉన్న భక్తురాండ్లను ఆలయంలోకి అమ్మవారి సమక్షానికి తీసుకెళ్తాడు. బోనాల పండుగకు గల శాస్త్రీయ కారణాలు. మన తెలంగాణ పండుగలలో బోనాల పండుగ కూడా ఒకటి. తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా జరుపుకునే పండుగ. ముఖ్యంగా మన భాగ్యనగరం, హైదరాబాద్, లష్కర్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందుకే మన తెలంగాణలో బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించారు. మొదట గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంభమై తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల పండుగను నిర్వహిస్తారు. ఆ తర్వాత చివరగా లాల్ దర్వాజా, సింహవాహిని ఆలయంలో ఇతర చోట్ల నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ తెలంగాణ ప్రాంతాలలో ఆనందంగా జరుపుకుంటారు. బోనాల పండుగలో ఎన్నో శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అసలు ఈ పండుగ నిర్వహించడానికి గల కారణాలు, వాటిలో మనం కొన్ని ముఖ్యమైనవి తెలుసుకుందాం.
బోనం అంటే భోజనమని అర్థం. ఆ భోజనాన్ని ఆషాఢ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడము ఆచారంగా వస్తున్న సాంప్రదాయం. ముందుగా ఆ బోనాన్ని ఒక మట్టి కుండలో వండుతారు. అలా వండిన కుండకి సున్నము, పసుపు, కుంకుమ, వేపాకులు కూడా పెడతారు. అలాగే ఆ కుండపై ఒక దీపాన్ని ఉంచుతారు. ఇలా వండిన బోనము ఎంతో పవిత్రమైనదంటే అంతే శుభ్రమైనది కూడా. అలా వండిన బోనానికి సున్నము, పసుపు, వేపాకులు పెట్టడం వలన ఎటువంటి చెడు క్రిమి కీటకాలు రావు. ఇందులో వాడిన సున్నము, పసుపు, వేపాకులు ఇవన్నీ యాంటీసెప్టిక్ మరియు యాంటీబయోటిక్కి సంబంధించినవే కాబట్టి ఇందులోకి ఎటువంటి క్రిమి కీటకాలకు బోనం లోపలికి వెళ్ళే అవకాశం లేదు. అందువలన ఈ బోనానికి ఇంత పవిత్రత, శుభ్రత ఉంటుంది. అలాగే మనం బోనంపై దీపం ఎందుకు పెడతారంటే, ఒకవేళ మనం బోనం ఎత్తుకొని వెళ్ళే దారి కనుక చీకటిగా ఉంటే అప్పుడు మనకు ఆ దీపమే త్రోవ చూపిస్తుంది. అంటే దారిలో వెలుగులా అన్నమాట. ఇది బోనం యొక్క ప్రత్యేకత. అమ్మవారి ఆకారంలో అలంకరింపబడిన రాగి కలశాన్ని ఘట్టమని సంబోధిస్తారు. సాంప్రదాయక వస్త్రాధరణ, ఒంటిపై పసుపు కలిగిన పూజారి ఈ ఘట్టాన్ని మోస్తాడు. పండుగ మొదటి రోజు నుండి చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘట్టాన్ని డప్పుల మేళవాద్యాల నడుమ ఊరేగిస్తారు. ఘట్టం ఉత్సవ రంగం తర్వాత జరుగుతుంది. హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయము వారి ఘట్టముతో ఏనుగు అంబారిపై అశ్వాల మధ్య అక్కన్న మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలై సాయంత్రానికి కన్నుల పండుగగా నయాపూల్ వద్ద ఘట్టముల నిమజ్జనాలతో ముగుస్తుంది. లాల్ దర్వాజా నుండి నయాపూల్ వరకు వీధుల వెంబడి వేలాది మంది ప్రజలు నిల్చొని రంగరంగ వైభవంగా అలంకరించబడిన ఘట్టాలను చూస్తారు. పోతురాజుతో పాటు వివిధ పౌరాణిక వేషధారణలలో ఉన్న కుర్రవాళ్ళు తమదైన రీతిలో జానపద గీతాలు, వాయిద్యాల మధ్య నృత్యం చేస్తారు. ఓల్డ్ సిటీలో జరిగే ఘట్టాల ఊరేగింపులో హరిబౌలి అక్కన్న మాదన్న, లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి, ఉప్పుగూడ, మీరాలం మండి, కాసరట్టలలోని మహంకాళి ఆలయాలు, సుల్తాన్ షాహీలోని జగదాంబ ఆలయము, షాలిబండ, ఆలిజా కోట్ల, గౌలీపుర, సుల్తాన్ షాహీలోని బంగారు మైసమ్మ దేవాలయాలు, ఆలియాబాదులోని దర్బార్ మైసమ్మ మందిరము, చందులాల్ బేలాలోని ముత్యాలమ్మ గుడిలో పాల్గొంటాయి. ఆషాఢ మాసంలోనే అసలు బోనాల పండగ ఎందుకు చేస్తారో చూద్దాం. మనకు ముఖ్యంగా వానాకాలం ఆషాఢ మాసంలో మొదలై శ్రావణ మాసం భాద్రపద మాసంలో ముగుస్తుంది. వానాకాలంలో మనకు కలరా, మలేరియా వంటి అంటువ్యాధులు చాలా త్వరగా వ్యాపిస్తాయి. వానాకాలంలో వచ్చే అంటువ్యాధులు చాలా ప్రమాదకరం. సాధారణంగా ఈ అంటువ్యాధులు క్రిమి కీటకాలతో పాటు ఇతర ప్రమాదకర జంతువులతో వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ జరుపుకుంటారు. అలాగే ఈ ఆషాఢ శ్రావణ మాసాల్లో మహిళలు కాళ్లకు పసుపు పెట్టుకుంటారు. ఎందుకంటే వానాకాలంలో మహిళలకు అరికాళ్ళు చెడుతాయి. అలా కాకుండా మహిళలు పసుపును కాళ్లకు పెట్టుకుంటారు. అసలు పండుగకు ఆషాఢ మాసానికి సంబంధం ఏంటంటే, బోనాల పండుగకు అలంకారంగా ప్రతి ఇంటి గుమ్మాలకు, ప్రతి వీధికి వేపాకు మండలు కడతారు. కనుక ఆ వేపాకులో ఉండే గుణం ఆ క్రిమి కీటకాలను నాశనం చేస్తుంది. కాబట్టి ఈ పండుగలో వేపాకులు ప్రధానంగా వాడతారు. వేపాకులో ఉన్న గుణం వల్ల ఎటువంటి అంటువ్యాధులు మనకు రావు. బలి. బోనాల పండుగలో ముఖ్యమైనది బలి. ప్రధానంగా బోనాల పండుగకు మేకలను, గొర్రెలను, కోళ్లను అమ్మవారికి బలి ఇస్తారు. ఈ బలికి కూడా శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. సాధారణంగా ఈ ఆషాఢ మాసంలో మొదలయ్యే వానాకాలం వలన వచ్చే అంటువ్యాధులు మనుషుల కన్నా ముందు కోళ్లకు, మేకలకు, గొర్రెలకు ఇలా మొదలైన వాటికి త్వరగా సోకే అవకాశం ఉంది. కనుక ఆ వ్యాధి సోకకముందే వాటిని బలిస్తారు. బహుశా అందువలనేమో శ్రావణ మాసంలో కొంతమంది మాంసాహారం తినరు. బోనాల పండుగలో ముఖ్యమైన ఘట్టం అమ్మవారి ఊరేగింపు. ఊరేగింపు సమయంలో అమ్మవారి రథం ముందు డప్పు చప్పుళ్ళు, పోతరాజుల విన్యాసాలు, వేపాకులతో పాటు గుగ్గిలము లేదా మైసాచి పొగలు వేస్తారు. ఈ ఊరేగింపుకు కూడా కారణాలు ఉన్నాయి.
ఊరేగింపు సమయంలో డప్పు చప్పుళ్ళు, ఆ చప్పుళ్లతో పాటు పోతరాజుల నృత్యం చేస్తూ అరుస్తారు. అప్పుడు ఆ డప్పు చప్పుడు, పోతరాజుల అరుపుకు ఊర్లో ఉన్న కొన్ని ప్రమాదకరమైన జంతువులు భయంతో పారిపోతాయి. అమ్మవారి ఊరేగింపు సమయంలో అమ్మవారికి గుగ్గిలము లేదా మైసాచి పొగ వేస్తారు. ఇంతకు పొగ ఎందుకు వేస్తారంటే, వానాకాలంలో దోమలు, ఇతర కీటకాలు చాలా వ్యాపిస్తాయి. అప్పుడు ఆ పొగ వల్ల అటువంటి క్రిమి కీటకాలు చనిపోతాయి. అందువలన అమ్మవారికి మైసాచి లేదా గుగ్గిలం పొగను వేస్తారు. ఇవి మన బోనాల పండగ వెనుక దాగి ఉన్న కొన్ని శాస్త్రీయ కారణాలు. అలా మీకేమైనా తెలిస్తే కామెంట్ రూపంలో పంచుకోండి. మరొక కొత్త విషయంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నేను మీ శైలజ.